హే గైస్ మామ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అనమాట. సండే ఫండే మార్నింగ్ అనమాట. ఇది వచ్చేసి జాగ్గడి విలేజ్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఎవరెవరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను మామ. తొందరగా అయితే వెళ్ళైతే వాచ్ చేయండి అనమాట. పోయిన పార్ట్లో ఇంకా ఎండ్ అయిపోయింది కదా మామ. మీరు వచ్చేసి ట్రైన్ ఎక్కగానే వీడియో వచ్చేసి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయింది అనమాట. ఇది 2 కంటిన్యూ అనమాట పార్ట్ 2. ఓకే గైస్, థ్యాంక్ యూ మామ. మీరు వచ్చేసి 5 కామెంట్స్ చేయమంటే 10 కామెంట్స్ అయితే చేశారనమాట. థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ అనమాట గైస్. ఇప్పుడు వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ ద అది కూడా 500 సబ్స్క్రైబర్స్ అనేది మన టార్గెట్ వచ్చేసి కంప్లీట్ అయితే చేశారనమాట. థ్యాంక్ యూ మచ్, థ్యాంక్ యూ అనమాట. ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి ఒక 700 సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ పెడతాం మామ. రీచ్ చేయండి మా. మొత్తానికి మన సిటీకి అయితే వచ్చేసాం అనమాట. అంటే మన గ్రామానికి మన విలేజ్కి గైస్ తీసుకొచ్చాం. ఇది వచ్చేసి మన రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ వచ్చేసి ట్రైన్స్ అయితే ఆగవు గైస్, రేర్గా అయితే ఆగుతాయి. అంతగా ఆగవు ఎందుకంటే ఇది విలేజ్ కాబట్టి ట్రైన్స్ అయితే ఆగవు అనమాట. ఇక్కడ వచ్చేసి గైస్ తీసుకొచ్చాం. తాత ఇంకా తాత షించాన్ ఇంకా డోర్మాన్ వచ్చేయండి ఇంకా గైస్ తీసుకొచ్చి. ఇది వచ్చేసి మన నీళ్ళ ట్యాంక్ అనమాట. ఇది వచ్చేసి ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేపిస్తాను గైస్. మీరు వచ్చేసి పదండి అనమాట. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు వచ్చేసి ఓకే గైస్ మా చూసుకొచ్చి ఇదే అనమాట నా పేరెంట్స్ అయితే హౌస్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పోలీస్ స్టేషన్ అయితే ఒకసారి అయితే చూసొద్దాం అనమాట. ఇంకా ఏమేమి జరుగుతుందో పోలీస్ స్టేషన్లో మన పోలీస్ ఆఫీసర్లు అయితే మనకు తెలిసినండి గైస్. ఇక్కడ చూసుకోవచ్చు మన గైస్ లోపలైతే ఉన్నారనమాట మన ఆఫీసర్స్. ఆఫీసర్స్ నమస్తే. నమస్తే ఏంటి ఇలా రావడం? అదే సార్ ఇంకా చెప్పాను కదా మా పేరెంట్స్ చూడాలనిపించింది అందుకని వచ్చా. ఇంకా మన తాత కూడా ఇంకా చూడాలంట వాళ్ళ పేరెంట్స్ని, అందుకని వచ్చారు గైస్ చూసుకోవచ్చు. ఇంకా జైల్ని కూడా ఎవరినో అరెస్ట్ చేసి అయితే ఉంచారనమాట. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన పేరెంట్స్ ఇంటికి వచ్చాం అనమాట. మన మమ్మీని అయితే పిలుద్దాం. మమ్మీ అమ్మా. అరే ఏంట్రా ఫ్రాంక్లిన్, బాగున్నానన్నా? బాగున్నా అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను నాన్న, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఇంకా డాడీ పనికి వెళ్ళారు నాన్న. పనికి వెళ్ళారా? సరేలే, ఇంకా అన్నయ్య దగ్గరికి వెళ్దాందా? సరే బాబు వస్తున్నా పదా. ఏసి చూసుకొచ్చు అనమాట. మా నాన్నయ్య వచ్చేసి ఇక్కడైతే ఉన్నారంటారా పైన ట్యాంక్ పైన. ఏసి వెళ్దాం అనమాట. తాత ఇంకా నువ్వు వెళ్దా అన్నావుగా మీ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపో అనమాట. బాబు నేను రోజు వస్తా ఇక్కడ ఉండండి. ఓకే గైస్, మొత్తానికి మన తాతగారు అయితే వెళ్ళిపోయారనమాట వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి. వాళ్ళకు కూడా పేరెంట్స్ అయితే ఉన్నారు కదా. ఇంకా షించాన్ డోర్మాన్ అయితే ఇక్కడ కాదు గైస్, వాళ్ళు వచ్చేసి సిటీలో అయితే ఉంటారనమాట వాళ్ళ పేరెంట్స్. కాబట్టి మన తాత పేరెంట్స్ మన పేరెంట్స్ చూడడానికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చేసి ఏసి చూసుకొచ్చి ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. అన్నయ్య ఎక్కడ ఉన్నారో ఇంకా పైన అయితే ఉన్నారనుకుంటా, ట్యాంక్స్ చూస్తున్నారు. ఓ గైస్ ఇంకొని చూసుకొచ్చి సేమ్ పోలికలు మా నాకు మా అన్నయ్యకి గైస్ చూసుకొచ్చు. అరే జోక్ బాగున్నావురా? ఆరా సాయి నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నారా? నేను బాగున్నాను సాయి. ఏంటిలాగా హఠాత్తుగా రావడం? ఏం కాదురా, అలా మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. మొత్తం బాగానే ఉందిగా, ఇంకా ప్రాబ్లమ్స్ ఏం లేవుగా ఇంట్లో? ఏం లేవు జాకు, ఇంకా మొత్తం బాగానే ఉంది. ఓకేనా? సరే, నీకు వచ్చేసి కొన్ని సరుకులు అయితే కొనిపిస్తా. వస్తే నాన్న కలర్ వస్తే నేను వచ్చేసి సరుకులు కనిపిస్తాం. రారా సాయి ఇంకెళ్ళిపోదాం. ఒరే ఇప్పుడు ఎందుకు రా సరుకులు? అరే నేను ఎప్పుడో ఒకసారి వస్తాను రా మీ దగ్గరికి, అప్పుడు కూడా మీరు తీసుకోపోతే అలా చెప్పండి. తొందరరా ఇంక వెళ్దాం. వస్తున్నాం. ఓకే చూసుకొచ్చి ఇంకా మన అన్నయ్య వచ్చేసారనమాట. మొత్తానికి అమ్మ ఇంకా రా అమ్మ, షించాన్ డోర్మాన్ రండి, ఇంకా బయటికి వెళ్దాం అనమాట. కొద్దిగా అయితే మన పేరెంట్స్కి వచ్చేసి కొద్దిగా షాపింగ్ చేద్దాం గైస్ అనమాట. అంటే మన మమ్మీకి బట్టలు అయితే కొందాం అనమాట. బట్టలు ప్లస్ మన ఇంట్లో గ్రోసరీస్ అయితే కొందాం అనమాట. అంత అయితే గ్రోసరీస్ అయితే లేవు ఇంట్లో వచ్చేసి అయితే చూశాను అనమాట. నేను చలో ఇంక వెళ్ళిపోదాం అనమాట. వెహికల్ అయితే ఏం లేదు మో, ఇంకా నడుచుకుంటానే వెళ్ళాలన్నమాట. ఈ సిటీలో వెహికల్స్ అయితే ఉండవు, ఓన్లీ మాత్రం సైకిల్సే అనమాట. ఇంకా తొందరగా అయితే వెళ్దాం అనమాట. ఇంకొక సిటీ చూసుకోవచ్చు. ఇక్కడైతే పెట్రోల్ బంక్ ఉందన్నమాట. పెట్రోల్ బంక్ పక్కనే అనమాట సూపర్ మార్కెట్ వచ్చేసి. దాంట్లో అయితే మొత్తం దొరుకుతాయి గైస్. ఇంకా గ్రోసరీస్ ఇంకా బట్టలు అనేది దొరుకుతాయి అనమాట. బట్టల సెక్షన్ వేరు, ఇంకా గ్రోసరీ సెక్షన్ వేరు అనమాట. అమ్మ ఇంకా సాయి తొందరగా రండి, ఇంకా చూసుకోండి మీకు నచ్చిన డ్రెస్సెస్ కొనుక్కోండి అనమాట. ఇంకా దీంట్లో ఏం కావాలనే సరుకులు కూడా తీసుకోండి. నాకైతే తెలియదు కదా మీకు ఏం అవసరమో, మొత్తం అయితే తీసుకోండి. నేనైతే బిల్ చేసే బాధ్యత నాది. నేను ఎప్పుడో ఒకసారి వస్తాను కాబట్టి మీరు తీసుకోవాలి, పక్కగా తీసుకోవాల్సిందే. అరే ఎందుకు రోజు నీకు చెప్పినప్పుడు తీసుకోవాలంతే. ఓకే గైస్, ఇంకా మొత్తానికి అయితే తీసుకున్నారనమాట. ఇంకా 4 years తీసుకున్నారు గైస్. అది కూడా సరుకులు అమ్మ ఒక జత బట్టలు అయితే తీసుకుంది. మొత్తం వచ్చేసి బిల్ వచ్చేసి 20,000 అయితే అయిందంట. సరే 20,000గా? బాబు 20,000. ఓకే గైస్, మొత్తానికి అయితే పేమెంట్ అయితే చేస్తున్నాం అనమాట. గైస్ మొత్తానికి అయితే పేమెంట్ అయితే అయిపోయింది అనమాట. సరే వచ్చినాయా అమౌంట్? బాబు ఓకే గైస్, మొత్తానికి వచ్చేసి అమౌంట్ అయితే పే చేస్తాం. అమ్మ నీకు బట్టలు ఇంకా ఏంటంటే గ్రోసరీస్ ఇంకా తీసుకోండి. ఏమైనా హెల్ప్ కావాలంటే నాకైతే ఫోన్ చేయండి. మన ఊరు చూసారు కదా ఎలా ఉందో. ఇంకా లాస్ట్ ప్లేస్ మన ఆవుల దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. చలో అనమాట. స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. గైస్ చూసుకోవచ్చు, ఇది 3 ఆవులు అనమాట మనవి. గైస్ చూసుకోవచ్చు ఎంత బాగున్నారు. ఇది అందరికన్నా చిన్నదనమాట, ఇది చాలా పెద్దదనమాట. ఇది వచ్చేసి వాళ్ళ మమ్మీ, ఇది వచ్చేసి వాళ్ళ డాడీ అనమాట. ఇక్కడైతే ఉన్నారు కదా వీళ్ళు వచ్చేసి వాళ్ళ డాడీ అనమాట. అందరికన్నా చిన్న తను వచ్చేసి ఇంకా 3
ఆవులు అయితే ఉన్నాయి మా దగ్గర గైస్ చూసుకోవచ్చు. నేను పోయినసారి వచ్చినప్పుడు ఇది చిన్న ఆవు అయితే పుట్టలేదనమాట, ఇప్పుడైతే పుట్టిందనమాట గైస్ చూసుకోవచ్చు. ఈ రెండు వచ్చేసి చాలా చిన్నగా ఉండేవి అనమాట. ఈ రెండు ఆవులు ఉన్నాయి కదా మామ, ఒకటి వచ్చేసి కాఫీ కలర్, ఇంకోటి వచ్చి బ్లాక్ అండ్ వైట్. చాలా చిన్నగా ఉండేవి, ఇప్పుడు పెద్దగా అయిపోయింది అనమాట. ఒక గైస్ చూసుకోవచ్చు మన రాము తాత కూడా వచ్చేసారనమాట. చలో ఇంకా వెళ్ళిపోదాం అనమాట. ట్రైన్ టైం అయితే అవుతుందనమాట. ఇంకా మన మమ్మీని అయితే ఇంటి దగ్గర మన మమ్మీని మన అన్నయ్యని ఇంటి దగ్గర దింపేసి ఇంకా వెళ్ళిపోదాం అనమాట. డాడీ రాత్రి వస్తారంట గైస్, ఇంకా మన ఇంటి దగ్గర అయితే పనులు అయితే ఉన్నాయి. ఇంకోసారి వద్దారులేండి, నో ప్రాబ్లం అనమాట గైస్ చూసుకోవచ్చు. అమ్మా సాయి ఇంకా బాయ్, ఏమైనా అవసరం ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఓకేనా, నేనైతే వచ్చేస్తా. ఓకే గైస్ మొత్తానికి అయితే వాళ్ళని వచ్చేసి ఇంటి దగ్గర అయితే దింపేసాయి అనమాట మొత్తానికి. ఇంకా చలో ఇంకా లాస్ట్ ఫ్రెండ్ అయితే ఒకటైతే ఉన్నారనమాట మనకు వచ్చేసి, వాడి పేరు వచ్చేసి తేజ్ అనమాట గైస్ చూసుకోవచ్చు. అరే జాక్ బాగున్నావా? బాగున్నారా? అరే నువ్వురా తేజ్ ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను కానీ అరే జాక్ ఒక 50,000 అయితే ఒకసారి హెల్ప్ చేస్తావా? చేస్తాను రా, నీకంటే ఎక్కువ, ఇంకో 50,000 తీసుకో. మొత్తానికి అరే థ్యాంక్ యూ రా జాక్. రే థ్యాంక్ యూ లేదు ఫ్రెండ్స్ మధ్యన, నాకు ట్రైన్ టైం అవుతుంది బాయ్. ఇంకా సరేరా బాయ్ రా గైస్ చూసుకొచ్చి మనకి మొత్తానికి అయితే ఇచ్చేసాం అనమాట. మన తేజ్కి కూడా అయితే మనీ అయితే ఇచ్చేసాము. అడిగి వచ్చేసి అవసరం ఉంటాం, మనం ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి ఇంకా ఇచ్చేసాం గైస్. అడిగి వచ్చేసి హ్యాండ్ క్యాష్ అయితే ఇచ్చేసాం అనమాట 50,000. ఇంకా విలేజ్ అయితే ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి మామ ఒక్క లైక్ అయితే చేసుకోండి అనమాట ప్లీజ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ ద 500 సబ్స్క్రైబర్స్ అనమాట. మీ మేలు అయితే మర్చిపోలేను మామ. ట్రైన్ రావడానికి ఇంకా టైం అయితే ఉందనమాట గైస్. మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. మొత్తానికి మన గ్రామం నుంచి ఇంకైతే వచ్చేసాం అనమాట. మన ఇది విలేజ్ నుంచి వచ్చేసాం గైస్ మన స్టేషన్కి అయితే, మన ఊరికి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు వచ్చేసామమ్మ. ఇంకా దిగేద్దాం అనమాట. ఇంకా షించాన్ ఇంకా మన తాత డోరేమాన్ వచ్చేసి వెనకాలైతే కూర్చున్నట్టే ఉన్నారు. దిగుతారులేండి నో ప్రాబ్లం అనమాట. గైస్ మొత్తానికి అయితే దిగేసాం అనమాట అందరం వచ్చేసి. ఇంకా ట్రైన్ కూడా కదిలిపోయింది గైస్, మనం దిగిన నెక్స్ట్ సెకండ్ ట్రైన్ అయితే కదిలిపోయింది అనమాట. సింతమా వీడియో వచ్చేసి పార్ట్ 2 వచ్చేసి పార్ట్ 1 చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వీళ్ళైతే వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద 500 అగైన్ అండ్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ద 500 సబ్స్క్రైబర్స్ మామ. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అనమాట. సండే ఫండే మోలడం అనమాట. బై గైస్, బై టుమారో మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ మచ్చా, బాయ్.